రెండు పడవలపై ప్రయాణం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఓవైపు కాంగ్రెస్తో మంతనాలు, మరోవైపు బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు. ఈ నేపథ్యంలో చంద్రబాబును నమ్మి ముందుకెళ్లాలా లేక సైకిల్కి హ్యాండ్ ఇవ్వాలా అర్థం కాక హస్తం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ లో బాబుతో పొత్తు పెట్టుకుని బొక్కబోర్ల పడ్డారు. ఇక ఏపీలో పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు చెయ్యి పట్టుకుని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముందుకెడతామనుకున్న ఏపీ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీనికి కారణం చంద్రబాబు వ్యవహార శైలే. పొత్తు విషయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్తో భేటీ అవడం బాగానే ఉన్నప్పటికీ బీజేపీలోని కొందరు ముఖ్య నేతలతో టచ్లో ఉంటున్న విషయం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. చంద్రబాబును నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా ఏపీ ఎలక్షన్స్లో మాత్రం తమకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని గతంలో ఆశపడిన హస్తం పార్టీ నేతలకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అవసరమైతే ఎన్డీఏకి మద్దతిస్తానని, ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బీజేపీలోని కొందరు కీలక నేతల వద్ద చంద్రబాబు చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ నేతలకు లీక్ అవడంతో వారు కంగుతిన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో ఢిల్లీలో రాహుల్ గాంధీకి శాలువాలు కప్పి గిఫ్ట్లిస్తూ పైకిస్తున్న కలరింగ్ అంతా డ్రామాయేనన్న విషయం ఆలస్యంగా అర్థమైందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల తొందర ఓవైపు, మరోవైపు పూటకో డ్రామా ఆడుతున్న చంద్రబాబును నమ్మాలా వద్దా అనే సంశయంలో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నేతలు హైరాణ పడుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఏపీలో కుదేలైన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్తో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం, ఇప్పటిదాకా తమ పార్టీని అంటిపెట్టుకున్న ఒకరిద్దరు నేతలు కూడా ఇతర పార్టీల్లోకి వెడుతూ ఉండడంతో తమ వాయిస్ వినిపించే నాయకుడు రాష్ట్రంలో కరువయ్యారని కాంగ్రెస్లో గుసగున్నాయి. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం అన్న సామెత అచ్చుగుద్దినట్టుగా తమకు సరిపోయిందని, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలా అంధకారంలోకి వెళ్లడానికి ఢిల్లీ పెద్దలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే తమకు శాపంలా మారాయని మదనపడుతున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.